ఓం నమః శివాయ. శివుడు అర్ధనారీశ్వరుడుగా ఎందుకు అవతరించవలసి వచ్చింది? పార్వతీ పరమేశ్వరులు ఒకటిగా ఉండడాన్ని అర్ధనారీశ్వరము అని హిందూ పురాణాలలో చెప్తారు. తల నుండి కాలి బొటన వేలి వరకు సమానంగా ఉన్న ఆడ మగ రూపాలను అర్ధనారీశ్వరం అంటారు. తల ఆలోచనలకి, పాదము ఆచరణలకి సంకేతాలు. అంటే ఆచరణలోనూ, ఆలోచనలోనూ, కర్మలలోనూ, కార్యాలలోనూ, నిర్ణయాలలోనూ ఒకటిగా చెరిసగంగా ఉండాలని హిందూ పురాణాలు అర్ధనారీశ్వరాన్ని చూపడం జరిగింది. జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అంటే జగత్తుకంతటికీ తల్లిదండ్రుల వంటి వారు ఆ పార్వతీ పరమేశ్వరులు. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు జీవులను సృష్టించే పనిలో ఉన్నాడు. అయితే ఆయన సృష్టించిన మానవులలో కేవలం పురుషులు మాత్రమే ఉండేవారు. దాంతో సృష్టి అభివృద్ధి చెందడం లేదని గ్రహించి బ్రహ్మ శివుడిని ప్రార్థించాడు. బ్రహ్మ ప్రార్థన విని శివుడు అర్ధనారీశ్వర రూపంలో ప్రత్యక్షమవుతాడు. ఆ రూపాన్ని చూసిన బ్రహ్మదేవుడు శివుడికి సాష్టాంగ ప్రణామం చేస్తాడు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుడితో సృష్టిని సహకరించడానికి తాను అర్ధనారీశ్వర రూపాన్ని ధరించి వచ్చినట్లు చెప్తాడు. సృష్టిని ముందుకు నడిపించడానికి స్త్రీ శక్తి కూడా అవసరమని శివుడు బ్రహ్మకు తెలిపాడు. అప్పుడు శివుడు తనలో ఉన్న స్త్రీ శక్తిని వేరు చేసి పార్వతీదేవిగా ఆవిర్భవింపచేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ జగన్మాతను సృష్టి వృద్ధి చెందడం కోసం సర్వసమర్థమైన ఒక రూపాన్ని ధరించమని, తన కుమారుడైన దక్షుడికి కుమార్తెగా జన్మించమని ప్రార్థించాడు. ఆ వెంటనే జగన్మాత తన కనుబొమ్మల మధ్య నుండి తన వలె అదే తేజస్సుతో మరొక శక్తిని సృష్టించింది. బ్రహ్మదేవుడి కోరిక మేరకు ఆమె దక్షుడి కుమార్తెగా జన్మించింది. ఈ విధంగా విశ్వం విస్తరణ కోసం శివుడు అర్ధనారీశ్వర రూపం పొందాడు. అప్పటి నుండి శివుడిని అర్ధనారీశ్వరుడు అని పిలుస్తారు.